అండి అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ కాశీ చందు బ్లాగ్స్. ఫన్ పటాకా నుంచి అంతకుముందు కిరణ్ అన్న, మనోహర్ అన్న వాళ్ళ టీం అంతా వచ్చారు. ఈసారి ఆదిత్య అన్న వచ్చాడు. ఎస్టర్డే అన్నది బర్త్డే ఉంది, 19th రోజు. ఇక్కడ కాశీలో స్టే చేయాలని, ఇక్కడ ఉండాలని, శివుని సన్నిధిలో ఇక్కడ బర్త్డే జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాడన్న. అన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇక్కడ దర్శనం ఎలా జరిగింది, కాశీ గురించి అన్న చెప్తాడు. అంటే నేను నిన్న నుంచి ఏమేమి చేసినో అవన్నీ చెప్తా. ప్రజెంట్ మాత్రం మేము కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం, ఆ లైన్లో ఉన్నాం. నిన్న 1 o'clock 1:30 అట్లా మేము టెంపుల్ లోపలికి పోయినాం. మన మెయిన్ టెంపుల్కి మేము బయటికి రానికి 6 hours పట్టింది. జస్ట్ పోయి రుద్రాభిషేకం చేయించినాం. దాని తర్వాత ఒక 2-3 hours మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాం. దాని తర్వాత స్పర్శ దర్శనం చేయించిండు. దాని తర్వాత మళ్ళీ కూర్చున్నాం. అంటే టైం ఫుల్ స్పెండ్ చేసిన. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈరోజు మేము కాలభైరవ టెంపుల్కి పోతున్నాం. దీని తర్వాత మంచిగా ఓ దగ్గర కూర్చొని అసలు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తా. ఇప్పుడైతే కాలభైరవ గురించి మాట్లాడదామా, టెంపుల్ గురించి. దీని గురించి చెప్పండి. నైన్ స్పెషల్ కాలభైరవ లేదు, లోపల ఎలా లేదన్న. కాలభైరవ టెంపుల్ కాశీ క్షేత్ర పాలకుడు అనమాట కాలభైరవుడు. మనం కాశీకి వచ్చినప్పుడు, కాశీకి రావాలంటే మనం కాశీ అన్న మాట మాట్లాడితే ఫస్ట్ కాలభైరవుడే ఉంటాడనమాట. కాలభైరవుడు మనం కాశీ గురించి ఎక్కడ మనం మాట్లాడినా కనుక కాలభైరవునికి వినిపిస్తుంది అనమాట. మనం కాశీ రావాలంటే తన అనుగ్రహం ఉంటేనే మనం లోపలికి రాగలుగుతాం. కాశీ నగరానికైనా ఇక్కడికి రావాలంటే ఓకే, మనం వచ్చినప్పుడు తప్పకుండా కాశీలో కాలభైరవ దర్శనం చేసుకోవాలి. కాలభైరవ పర్మిషన్ తీసుకోవాల్సి. అవునన్నా, మనం ఖచ్చితంగా కాలభైరవ దర్శనం చేసుకొని మిగతా దర్శనాలన్నీ చేసుకోవాలన్నమాట. అనుగ్రహం, కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టగలుగుతాం. కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఓకే, ఇక్కడ మన కాశీలోనే యాక్చువల్లీ ఒక 2-3 times వచ్చిన. 2 times వచ్చిన. అది ఒకసారేమో మహా కుంభమేళప్పుడు, ఇంకోసారేమో నార్మల్ ఫ్రెండ్స్ తోని. ఈసారి నేను ఈ అన్నతోని కలిసి ఇప్పుడు గుడికి కానీ, ఇప్పుడు కాలభైరవకి కానీ వచ్చిన కదా. నాదైతే ఎక్స్పీరియన్స్ వేరే లెక్క ఉన్నది. 2 సార్లు వచ్చింది దానికన్నా ఇది వేరే లెక్క ఉన్నది. దీని గురించి లాస్ట్ లో మాట్లాడతాను, ఎందుకంటే ఈ టెంపుల్ అంతా అయిపోయిన తర్వాత అన్న నేను చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి. ప్రజెంట్ మాత్రం డీ మాటలతో ఇంకా కొంచెం దీని గురించి ఇంకేమైనా డీటెయిల్ గా చెప్పచ్చు కదన్నా. చెప్తాను. లోపల దర్శనం చేసుకొని వచ్చేద్దాం. టెంపుల్ అయితే ఇదంతా చూద్దాం. టెంపుల్ వచ్చేసిన మనం కాలభైరవ టెంపుల్కి అన్న. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేద్దాం. ఇది లైన్ అంతేనా అన్న? బయటికి ఇది కన్నా, ఇది బయట నుంచి ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం. దీని తర్వాత ఘాట్స్ పోదాం అన్న. స్ట్రీట్స్ ఇవన్నీ స్ట్రీట్స్ అన్ని చూసుకుంటూ ఘాట్కి వెళ్ళిపోదాం. అంటే ఇవి పోతున్నాయి కదా, పిచ్చులు అయినాయి, పిచ్చులు పోతున్నాయి. అవునవును. ఒక 1 year బ్యాక్ 2 year బ్యాక్ మంచిగా ఉండేనా? చాలా బాగుండే అప్పుడు. పెయింటింగ్స్ అన్ని చూడండి, ఇవి మొత్తం స్ట్రీట్స్ అన్ని పెయింటింగ్స్ అన్ని. గీకుడు కూడా గీకుతారు కొంచెం. ఇదే స్ట్రీట్ లో వస్తున్నాడు చూడు, శివుడు సూపర్ ఉందన్న. సూపర్ చాలా బాగా ఇస్తున్నాను పెయింటింగ్స్ కూడా. ఏమైతుందంటే చిన్న చిన్న స్ట్రీట్స్ నుంచే పెద్ద ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి వేరే ట్రాన్స్పోర్ట్ ఏం లేదు. దీంట్లో నుంచే మనకి లోపలికి ఇంట్లో ఏదన్నా సామాన్లు కానీ
ఏదైనా Okay, okay. అంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏదైనా వస్తాయి కదన్నా, ఏవైనా ఇళ్ళ నుంచి ఇళ్ళ నుంచి గల్లీ నుంచి కాబట్టి ఏమైందంటే ఆ వెహికల్స్ అన్ని ఇక్కడ తాకేసి అదంతా పెయింటింగ్ అంతా పడిపోతుంది. వెహికల్ వల్లనా ఇది? అవునవును. తీటా ఇట్లా పోయేటప్పుడు ఇట్లా గిక్కుంటా పోతురేమో అనుకున్నా. లేదు లేదు, వెహికల్ దానికి అంతా టచ్ అయిపోయి అర్థమైంది. దానివల్ల ఖరాబ్ అయినాయి అనమాట. ఓ మళ్ళీ చేస్తారు కదా ఇక్కడ, చేస్తారన్నా. మళ్ళీ కొత్తగా చేస్తే మజా అవుతా. అసలు నేను ఒక 2 years బ్యాక్ కాదు, 1 year బ్యాక్ అవుతుంది కావచ్చు నేను వచ్చి. అప్పుడు కొంచెం మంచిగా ఉండే, ఇప్పుడు మొత్తానికి ఇంకా మొత్తం పోయినాయి కదా చాలా వరకు. కృష్ణుడు కానీ ఇవి కానీ మొత్తం పెయింటింగ్స్ మీరు వెనక చూస్తూ ఉండండి, పెయింటింగ్స్ తప్పించి కనపడదు. అది కూడా చాలా సూపర్ ఉంటాయి, చాలా బాగుంటాయి, మస్తు ఉన్నాయి. పోయినాయి అంతే, అదొకటే బాధ. అక్కడెక్కడ ఇంకొక 1-2 years గా మళ్ళా వేస్తారు కావచ్చు. మళ్ళీ వేస్తూనే ఉంటారు అన్న. ఇజ్జుడు చూపెట్టనా, ఇన్ని అంటే చాలా మంది వచ్చి చేస్తారు కావచ్చు కదా. పాతకాలం ఇల్లులు చూడండి ఎట్లా, పాతకాలం ఇల్లులు. డోర్స్ చాలా మందంగా ఉంటాయి, చాలా లోపల చాలా లాక్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్న. అవును, ఈ కొండిల్ లెక్క ఉంటాయి కదా లోపల 4-5 ఉంటాయి లాక్ సిస్టమ్స్ కూడా, ప్రపంచంలోనే హోల్డెస్ట్ సిటీ. ఇంకా దీన్ని ఏమి కూల్చుడు కానీ ఇవి కానీ చేసి కొత్త కడదాం అంటే అట్లనే ఉండాలన్న. ఇవి అంతే ఉంటాయి, ఇట్లే ఉంటేనే మస్తు అన్న. ఎవరు వచ్చినా చూసి మజా ఉంటది. అవును. అలా ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ స్ట్రీట్స్ అన్ని? మస్తు అనిపిస్తుంది నాకు రియల్ గా. అసలు నిన్న నా బర్త్డేనే అసలు అమోఘం అది. ఏంది కాశీ టెంపుల్లో ఒక 5-6 గంటలు నేను కూర్చుడు అనేది ఇట్టుది కాదు కదా. అవునన్నా, అదృష్టం ఉన్నట్టే. అవును. ఆ శివయ్య దగ్గర అన్ని గంటలు కూర్చోవడం అంటే మస్తు జరిగింది. రుద్రాభిషేకం నేను ఎప్పుడు ఇన్ని రోజులు ఉన్నాను నేను కాశీలో, నేను ఆ టెంపుల్ అంతసేపు ఉండలేదన్న. నేను లోపలికి వెళ్తే దర్శనం చేసుకుంటా, ఏదైనా పని ఉంటే 10 minutes 20 minutes అంతకంటే ఎక్కువ ఉన్నాను. అలాంటిది నిన్న అంత టైం టెంపుల్లోనే కూర్చున్నాను అన్నతో పాటు. మళ్ళీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాం, చక్కల ముక్కలు పెట్టినాం హ్యాపీగా. అవును, మంచిగా కూర్చొని ఎవరి పనాలు అంతే అంతే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం. మస్తు అనిపించింది అసలు, చాలా బాగుంది నాకు రియల్గా అన్న. ఇప్పుడు చందు అనే టైంలో లేకపోతే రియల్గా నాకు ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది అయ్యేది, ఎవరికైనా అవుతుంది. ఎందుకంటే మనం వేరే స్టేట్ మీదికి వచ్చినాం, మన తిండి కాదు ఏది లేదు. అసలైందంతా నేను చెప్తా. మ్యాటర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ పన్పటక సబ్స్క్రైబర్ కిరణ్ అన్న, మనోహర్ అన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్న దగ్గరికి వచ్చారు అన్న వాళ్ళు. అంతేనా? టైంలో వచ్చారు. నేను కూడా అప్పుడే వచ్చినా, కానీ నాకు ఒక 1 week లేట్గా వచ్చిన. వాళ్ళు వచ్చి పోయిన తర్వాత కట్ చేస్తే నేను అప్పుడు ఓన్లీ ఫోన్లో మాట్లాడినా చందు బ్రోతోని. నేను అదంతా క్రౌడ్ చూసి అది చూసి భయపడ్డా ఫస్ట్, ఘోరంగా ఉండి ఒక్కనే వచ్చిన. నేను అప్పుడు అంటే టచ్ కాలే అన్నని. ఈసారి వచ్చిన, కావాలనే వచ్చిన, కలుద్దాం. ఇంకొకటి అంటే నేను ఈ 1 yearలోనే ఒక 3 times వచ్చిన కాశీకి. నాకు ఎందుకు అట్లా అవుతుంది, నేను రావాలి దేవుడు అనుకోగానే వెళ్ళిపోతున్నా ఫ్లోలా. బర్త్డేని కూడా అక్కడనే జరిపించుకుంటా అని అనుకొని ఫిక్స్ అయినా. వచ్చి దిగిన తర్వాత ఫోన్ చేసిన అన్నకి, అన్న మీరు ఫ్రీ ఉన్నారా, మీరు ఫ్రీ ఉంటే కలుద్దాం, కలిస్తే ఇట్లా దర్శనం అయినా లేకపోతే మనం అంటే యాక్చువల్లీ స్టేస్ తెలుసు కదా అన్నది, స్టేస్ ఉంటాయి. మీకు ఇదే ఛానల్ కాబట్టి అందరికి తెలుసు. కాశీకి వస్తే నేను చెప్పేది మాత్రం నా తరపు నుంచి రియల్గా ఒక్క రోజు వచ్చినా, 2 రోజులు వచ్చినా, ఎన్ని రోజులు వచ్చినా ఒక్కసారి వచ్చి అన్న వాళ్ళ స్టే రూమ్లో ఉండి వాళ్ళ ఫుడ్ తిని మీరు దర్శనం అంటే దర్శనానికి అవసరం ఆబ్వియస్లీ, దర్శనం చేసుకొని ఇంకా తిరగండి అనియండి. కానీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అబ్బా మనకు ఫుడ్లో విషయం మాత్రం. నేను ఫుడ్కే ఫ్లాట్ అయినా. బాయ్స్ వెనుకనే ఉన్నారు ఒక 4 ట్రైన్లో వస్తున్నప్పుడు అవేవో ఫుడ్ పెట్టింది, దాని పేర్లు కూడా తెలియదు. ఒక్క ఫుడ్ కూడా కరెక్ట్ లేదు. తినుడు అమ్మో మనం తట్టుకోలేము రా, తినుడు అమ్మో తట్టుకోలేము రా, ఆ ముళ్ళు ఉండే. వీడికి వచ్చిన తర్వాత మంచిగా పప్పు, మామిడికాయ పికిలు అండ్ నెయ్యి, పాపడాలు, వంకాయ ఇట్లా 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 తినే వరకు ప్రాణం వచ్చింది అన్న. దానికి చాలా అంటే చాలా 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 ఫీల్ అయినాం, ఫుల్ హ్యాపీ ఫీల్ అయినాం. తెల్లారేమో ఇంకేది ఇంకా డైరీ తీసుకొని 5 గంటలు కూర్చోబెట్టిండు. గుడి అంటావు కూర్చుంటావు ఎవరు డిస్టర్బ్ అయ్యారు. అది నా సజెషన్. అది మీరు ఎవరన్నా ఇది చూసే వాళ్ళైనా లేకపోతే ఎవరైనా కాశీకి పోతా అని మీ ఫ్రెండ్స్ అన్నా కానీ
చందు కాశీ వ్లాగ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆయన ఇక్కడ ఉంటాడు, ఖచ్చితంగా ఫుల్ సాయం చేస్తాడు. అన్న అందరికి చేస్తావు కదా ఇట్లా తప్పకుండా అన్న. సపరేట్ తెలుగు స్టేట్ నుంచి ఎవరు వచ్చినా, తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా సరే తప్పకుండా మనం చూసుకుంటామన్నా. అన్ని దర్శనాలు కానీ, స్టే కానీ, భోజనం కానీ, మనకి టెంపుల్ లోపల దర్శనాలు కానీ, అభిషేకాలు కానీ. అన్న మెయిన్గా చెప్పాలన్నా అన్న, నువ్వు ఫుడ్ మీరు ఏం చేస్తారు? ఫుడ్ మేము అన్నదానం లాగా పెడతాం. అన్నదానం లాగా వీళ్ళు ఖచ్చితంగా రోజు పెడతారు. అది మన మన తెలంగాణ ఆంధ్ర ఫుడ్డే. అవునండి. నువ్వు అక్కడి నుంచి అంటే తెలుగు వాళ్ళు అంటే మన ఫుడ్కే మనం కనెక్ట్ అయి ఉంటాం కదా. అవును. ఎవరు వచ్చినా ఇక్కడ కష్టపడకుండా నీకు ఫుడ్ కానీ, రూములు కానీ, అన్ని కానీ సూపర్ ఉన్నాయి. ఇది మాత్రం నేను దిల్సే చెప్తాను, దిల్సే. థ్యాంక్ యూ. నీకు చెప్పాలన్న థ్యాంక్స్. నా బర్త్డేని అంటే నేను అనుకున్న దానికన్నా మస్తు చేసినావు. అది నాకు మర్చిపోను, ప్రామిస్ మర్చిపోను. ఇది యాక్చువల్గా నేనే అన్న మెమొరీ లెక్క ఉంటుంది అన్న, వీడియోది అన్నాలి. సిగ్గు ఎక్కువ చందుబాయికి, కానీ మంచోడు అన్న. నువ్వే అన్న, నిన్నే అంటున్నా. చూపెట్టన్న అది మన గల్లీ నుంచి సముద్రం చూపిస్తాను చూడు, కాశీ సముద్రం. ఇంకా కిందికి కూడా వెళ్దామన్నా. ఇట్లా పోదామా? అరే 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 అక్కడ వరకు ఉండే గాయస్. నేను అంటే నాకు ఫుల్ హ్యాపీ ఉన్నది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే. చందుబాయి రియల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ విషయంలోనైనా, మాకు స్టే విషయంలోనైనా, అన్నిట్లా నా బర్త్డేని నేను అనుకున్న దానికన్నా మంచిగా చేసినందుకు ఖచ్చితంగా అది క్రెడిట్స్ నీకే. దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. థ్యాంక్ యూ చందుబాయ్. అన్న ఇంతగానో వచ్చినాయి అన్న నీళ్ళు. అన్న ఇది పైన వర్షాలు వస్తున్నాయి కదా అన్న, ఉత్తరాఖండ్ అక్కడ నుంచి పైన వచ్చిన వరదల వల్ల ఇదంతా గంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందన్నమాట. నార్మల్గా కూడా ఈ టైంలో ఆగస్టు సెప్టెంబర్లో వాటర్ లెవెల్ పెరుగుతాయి గంగా. అలాంటప్పుడు ఈ ఘాట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, ఘాట్స్ కనెక్షన్ ఉండదు. మన ఏ ఘాట్ కన్నా పాదాలకి వేస్తారా? మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తుంటారు. ఇప్పుడు చేస్తున్నారు కదా వెనక, అలానే ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గుతుంటే మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు. మళ్ళీ దీప్ దివాళీకి ఒక అద్భుతమైన కాశీని చూస్తారు. నవంబర్ 5వ తారీఖు దీప్ దివాళీకి చాలా బాగుంటది కాశీ. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి, నేను వస్తాను. సూపర్ ఉంటది. ఘాట్స్ అన్ని మీకు ఘాట్స్ కనపడవు, లైట్స్ కనిపిస్తాయి. ఘాట్స్ మొత్తం ఫుల్ లైటింగ్ ఉంటుంది. ఏం పేరు దాని పేరు? దీప్ దివాళీ. కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి November 5th. మొత్తం క్రాకర్స్ ఉంటది. నైట్ క్రాకర్స్ పెలుస్తారు. అలాగే ఘాట్స్ అన్ని లైట్స్ తో నింపేస్తారు. అలాగే లేజర్ షో ఉంటుంది. అన్ని దీపాలతోని సూపర్ ఉంటుంది అన్న. ఘాట్స్ అన్ని దీపాలు ముట్టిస్తారు, చాలా బాగుంటుంది. కానీ బాధ అవుతుందన్న, నేను అసలు అక్కడ వరకు అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానో నీళ్లు. ఓకే, అది పైన వర్షాల వల్ల మొత్తం గంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందన్న. ఇక్కడ వర్షాలు ఏం లేవు. ఇప్పుడు నార్మల్ గా ఎప్పుడో ఒకసారి వస్తాయి తప్పించి. ఇప్పుడు ప్రతి సెప్టెంబర్ లోనే 19th నా బర్త్డే ఉంటుంది. అప్పుడు ఫుల్ నీళ్ళే ఉంటాయి అంటూ ఉంటాయన్న. ఈ మంత్ లో అయితే ఉంటాయి వాటర్ లెవెల్. అదే ఏం చేస్తాం, ఇంకా వేరే దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని రావాలి ఇంకోసారి. కానీ ఎందుకంటే కాశీ అందాలంటే నేను చెప్తున్నా, ప్రతి ఘాట్ అక్కడి నుంచి ఇక్కడికి 47 మీద ఎంత అంటారు. 84 ఘాట్లు అన్న. 84 ఘాట్లు నువ్వు నడుచుకుంటూ పోతేనే మజా ఉంటది. అవును కదా. ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ. అఘోరీలంతా కూర్చొని ఉంటారు, బాబాలంతా. మహాశివరాత్రి బరబర వస్తారు కదా. వస్తారు నాగసాధువులు ఉంటారు. మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. అవును, మాయమయ్యారు, ఎవరు కనబడుతుంది. వాళ్ళు ఇప్పుడు కనపడరు అన్న. మళ్ళీ వాటర్ లెవెల్ తగ్గినాక ఘాట్లలో కనిపిస్తారు. అదే మళ్ళీ దిగుతారేమో. కాశీ అనేది అదొక వైబ్ అన్న. అది అందరికి కనెక్ట్ కాదు, చాలా వరకు కనెక్ట్ అయిన వాళ్ళకైతే అయింది. సంవత్సరానికి 3 సార్లు వచ్చినట్టు అయినట్టే కదా. అయినట్టే ఇప్పుడు చెప్పలో అది వెబ్ కనెక్ట్ అయితే అదంతా వేరే ఉంటది, వేరే కాశీ అది. అవును, అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే కాశీ రావాలి. నా ఏందన్న ఈ చెమటలు అందరు కర్రగా అయిపోయిన వాళ్ళ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అన్న. అది గాయస్ కెమెరా పట్టుకున్నది సంగీతు రాడాట. మేము అందరమే వచ్చినాం కాశీకి. మామ మీకు ఎట్లా అనిపించింది కాశీ? లైక్ అంతేనా? టెంపుల్ ఎట్లుండే? సూపర్. అది అనుకునే దానికైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అన్న అవడము, మనకు గెలవడము, అది ఆ ఫుడ్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్శనం అయితే అసలుకి అవసరం అస్సలు. మనం నేను అదే చెప్తున్నా, నాకు మాత్రం నిజంగా ఇప్పుడు వేరే స్టేట్ కానీ ఎక్కడికైనా పోతే ఫుడ్ ప్రాబ్లమే ఉంటుంది ఎవరికైనా.
అది ఇక్కడ ఇంకా డేంజర్గా నువ్వు పానీపూరి కూడా సగం తినలేవు, అంటే మన టేస్ట్ రాదు. నేను దూరం పోయినప్పుడు యూస్ చేయాల్సింది ఏంటంటే స్టే మంచిది, ఇంకొకటి మంచి ఫుడ్. వీళ్ళు మీ దగ్గర ఫుడ్ ఉంది అండ్ స్టే మంచిగా ఉంది. నేను ఎప్పుడు వచ్చినా అన్న మీ దగ్గరికి వస్తా మీ ప్రేమతో. ఇంకా నేను ఒక 10 మందికి చెప్తా తెలిసే అన్న దగ్గర రాండి, చందన్న దగ్గర రాండి అని. నెక్స్ట్ ఏమన్నా చూపించేటివి ఉన్నాయా అన్న ఇంకా, అంటే మన కాశీలా తిరుగుదాం మనం. గంగారతికి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్. గంగారతి మెయిన్ టెంపుల్స్ అన్ని నిన్ననే కవర్ అయిపోయినాయి. కాశీ విశ్వనాథ్, అన్నపూర్ణ, విశాలాక్షి, సాక్షి గణపతి, దుండి గణపతి మొత్తం అన్ని నిన్ననే అయిపోయినాయి. గౌరీ కేదారేశ్వర టెంపుల్ కూడా దర్శనం తీసుకున్నాం. నిన్న స్కోప్ లేకుండా యాక్చువల్లీ, ఎందుకంటే ఒకటేమో నా బర్త్డే ఉండే, జల్దీ పోవాలని ఉండే. పోయిన తర్వాత సెల్లులన్నీ బయట ఇచ్చినాం, అన్ని బయట వదిలేసి లోపలికి పోయినాం. ఇక బయటికి రానికే లేట్ అయింది, గుళ్ళనే కూర్చొని ఉండే, ఒక్కొక్కరికి ఘోరం ఉండే అసలు. కానీ మజా మంచిగా అనిపించింది. అది మళ్ళీ రాదు మనకి, అభిషేకం కానీ గుళ్ళ కూర్చోవడం కానీ. అవును, హ్యాపీగా కూర్చుని అసలు నేను అనుకోలే. రియల్ థ్యాంక్స్ అన్న. నేను అసలు అనుకోలే అంతసేపు అక్కడ పోయి మనం కూర్చొని టైం స్పెండ్ చేస్తామని. కానీ ఆ శివుని ఆశీస్సులు అన్న, మన ఆశీర్వాదం. అంతసేపు మన లోపల ఉండాలంటే టెంపుల్ లోపల ఆ శివుని ఆశీస్సుల అనుగ్రహం. బర్త్డే రోజు హైలైట్ ఏదంటే సడన్ గా వచ్చారు. ఎంత ఉంటే చెప్పు, నాకన్నా లక్కీ వాళ్ళు, అంతే కదా. నైట్ అసలు మాదొక ప్లాన్ ఖచ్చితంగా అనేది లేకపోతే ఖచ్చితంగా ఎవరు రారు. వచ్చారు చాలా వేసుకుంటే ఫెయిల్ అవుతాయి అన్న. ప్లాన్లు గీన్లు కాశీ ఎలాంటి ప్లాన్లు పెట్టుకోవద్దు. రావాలనుకుంటే వచ్చేసి 5 గంటల ముందు, మేము వచ్చే 5 గంటల ముందు వీళ్ళకి తెలియదు మేము పోతున్నాం అని. మేము వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు అని వాళ్ళకు కూడా తెలియదు. కానీ అందరం కార్లో వచ్చేసినాం, ట్రైన్లో వచ్చేసినాం. కానీ ఈసారి చేసిన తప్పు చేయన్న. 2 రోజుల ముందు నేను వస్తున్నా అంటే నీతో మంచిగా మాట్లాడి, ఎవరు వచ్చినా, మా వాళ్ళు ఎవరు వచ్చినా, సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా, నీ ప్రేమ ఇట్లనే ఉండాలి. తప్పకుండా ఉంటదన్న, తప్పకుండా ఇక్కడికే రావాలి. తెలుగు పీపుల్ మొత్తం ఇక్కడ ఉన్నా మనకు మీరు ఏంటిదంటే బయట కూడా దొరుకుతాయి, బయట కూడా అన్నీ ఉంటాయి. కానీ నీకు ఇంట్లో తినే ఫుడ్ దొరకదు, గ్యారెంటీ. అది నేను రాసిస్తా, ఎందుకంటే తిన్న దగ్గర వదలాడద్దు. నెక్స్ట్ వచ్చేసి నీకు రూమ్స్ బయటకన్నా మంచిగా ఉన్నాయి. పక్కనే ఎంత 1 కిలోమీటర్ ఏమో చేంజ్ మన గుడి నుంచి. ఇది చిల్, ఇంకేం కావాలి మనకు. నాకైతే మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నేను 2 times ఈ అన్నకన్నా ముందు నేను పోయి ఉండే. ఆ 2 times ఎక్కడికన్నా ఉన్నా, తిండి దొరకక, అంటే తిండి కరెక్ట్లీ ఉండక, ఇది ఉండక, నాకు ఇది ఫిక్స్ అయింది. ఇక ఖచ్చితంగా వస్తే నేను ఇంటికి వస్తాయి, ఇంటికి వచ్చినట్టే వస్తాయి. ఇక మనకు తెలియదు, అన్న ఉంటే మనకి గైడెన్స్ కూడా ప్రాపర్ ఇస్తున్నాడు. ఎప్పుడు ఏ టైంకి పోవాలి, ఎట్లా ఉండాలి. అది గాయస్. ఇప్పుడు నెక్స్ట్ గంగారతి చూద్దాం. యాక్చువల్లీ బొచ్చడు అసలు ఫుల్ చూపిద్దామని వచ్చిన వాళ్ళకి. కానీ ఒక్కటైతే న్యాయం చేసింది ఏంటంటే, మనం టెంపుల్కి పోయి స్పర్శ దర్శనం చేసి అభిషేకం చేసి, టెంపుల్ లోపలనే రుద్రాభిషేకం చేయడం, లోపలనే చేసినాం. అదంతా న్యాయం చేసి మేము ఉంచగానే ఎక్కువ మేము అనుకున్నాం, ముట్టుకుంటే చాలనుకున్నాం. అవునా కదా, డబల్ చేసిండు, ఫుల్ హ్యాపీ. ఒక్కటే నాకు ఇన్నర్ బాధ, లోపల బాధ ఏంటంటే ఫుల్ పైకి వచ్చినాయి నీళ్ళు. అసలు నడుచుకుంటూ పోదాం, క్రికెట్ ఆడదాం అని అనుకున్నా. అసలు నేను రియల్ అన్న, చిన్నపాటి గ్యాంగ్ ఇది. 2 hours పెట్టుకున్నా కానీ క్రికెట్ ఆడొచ్చు. ఇక్కడే టోర్నమెంట్లు కూడా అవుతాయి అన్న. ఘాట్లనే ఇక్కడ ఘాట్ వాళ్ళు బోట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ ఘాట్లనే క్రికెట్ టోర్నమెంట్ ఆడతారు. బెట్లు పెట్టుకొని చాలా మంది. నీకు ఒక్క ఎంత 2-3 వరకు కూడా అనుకోరు, అంటే నడిచేటోళ్ళు నడచరు, 24 గంటలు హ్యాపీగా. నైట్ టైం మొత్తం ఏమో ఘాట్లు, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇవన్నీ ఘాట్లన్నీ ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చూడాలంటే కదన్నా. ఇప్పుడు ఒక ఆప్షన్ ఉందన్న, క్రూజ్ ఒకటి ఉంది. అవును, ఆ క్రూజ్ రైడ్ చేస్తే మనకి 84 ఘాట్స్ అనేది చూపిస్తారు. ఘాట్ లో తిరగడం వేరే ఉంటది, అది బోట్ లో వెళ్ళడం. ఘాట్ మొత్తం ఆ కోసం నుంచి ఇటు కోసం వరకు ఎంత ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఉంటుందన్న ఒక 5 kilometers దాకా ఉంటుంది. అక్కడ నుంచి 5 kilometers. నువ్వు అటు పోయి ఇటు వస్తే చాలు 10. మస్తు ఉంటుంది. యా గాయ్స్, ఇప్పుడు నెక్స్ట్ గంగారతికి పోదాం. నాకు తెలిసి ఈ నీళ్లు లేనప్పుడు ఎట్లా ఇస్తారో నేను చూసిన, మజా ఉంటుంది. ఎందుకంటే లైన్ వైజ్గా ఉంటాయి, లైన్ వైజ్గా పంతులు నిలబడి చేస్తారు, ఫుల్ అడవిడి చేస్తారు, అది మస్తు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ ఇస్తారన్న ఇట్లా? ఇప్పుడు డాబా మీద ఇస్తారన్న, అక్కడనే దశాశ్వమేధ ఘాట్లోనే పైన ఇస్తారు. కొంచెం అన్కన్వీనియంట్ ఉంటుంది చూడడానికి, అంత ఫీల్ ఉండదు. ఇక అంతే, కొన్ని ఒక 2-3 నెలలు ఇట్లనే ఉంటుంది కావచ్చు. అయిపోతుంది అన్న. నెక్స్ట్ మంత్ వాటర్ లెవెల్ తగ్గిపోతే మళ్ళీ నార్మల్ ప్లేస్ లో ఇచ్చేస్తారు. ఎక్కడైతే ఇస్తారో గంగాట అక్కడ ఇచ్చేస్తారు. వాటర్ లెవెల్ తగ్గిపోగానే అమ్మటే అక్కడ ఇచ్చేస్తారు.
ఓకే అది గాయస్ మేము ఇప్పుడు గంగారతికి పోయి గంగారతి వీడియో చూపిస్తాం చూడండి. నేను ఒకటే చెప్తున్నా, అంటే మేమేమో చూపిద్దామని కదా, నేనే అన్న నీకు ఛానల్ ఉంది కదా, నేను నా వీడియో ఇప్పుడు బర్త్డేకి వచ్చిన నాకేం చేసిండో నేను మాట్లాడే ఒక మాటలో పెడదాం, విసిపోయినా ఒకపోయినా ఇట్లా ఉంటుంది నాకు నా బర్త్డేకి వచ్చిన ఒక మెమొరీగా అన్నట్టు మేము అనుకున్నాం, అదే చేసినాం. కెమెరామ్యాన్కి కొంచెం అప్పుడప్పుడు వణుకుతాడు, ఏం చేయలేము, మీరు ఎందుకు అది టెక్చర్ పడకండి, ఆయన అన్నీ చేయగలుగుతాడు. డన్ గాయస్, మీరు ఎవరైనా వస్తా అన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఈ కింద నెంబర్ ఇస్తారు, నెంబర్ ఇవ్వన్నా, కింద ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ప్లస్సే జరుగుతుంది ఖచ్చితంగా. అది నేను ప్రౌడ్గా చెప్తా. అది తినే దగ్గర కానీ రూమ్స్ దగ్గర కానీ గుడిలో ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తావు. తప్పకుండా అన్న, దర్శనాలు అన్ని రకాల దర్శనాలు కానీ, స్పర్శ దర్శనం కానీ, ఆరతులు కానీ అన్ని విధాలుగా మనం అది కాశీ అంటే కాశీకి వస్తే కాశీ చందు బ్లాగ్స్ చందు అది గుర్తు రావాలా, ఒక్కసారి వచ్చి పోతే గుర్తొస్తావు, ఖచ్చితంగా గుర్తొస్తావు, వచ్చిపోవాలి అంతే ఒక్కసారి. అది గాయస్ రైట్ మరి అన్న, అక్కడ పోయి అది చూపిద్దాం, దాని తర్వాత ఎండింగ్. బాయ్ గాయస్, గంగార్తికి పోయినాం కానీ మేము అసలు కెమెరా కాదు సెల్ కూడా తీసేటట్లేదు, అంత ఫుల్ క్రౌడ్ ఉండే, ఇంకోటి ఫుల్ వాటర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బిల్డింగ్ మీదకి ఎక్కి ఆరాధిస్తారు, అదంతా కరెక్ట్గా కనవాళ్ళే కూడా, అంతే కదన్న. నెక్స్ట్ మంత్ నుంచి అయితే వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, అప్పుడు కింద ఇస్తారు కాదు గంగారతి మంచిగా కనిపిస్తుంది. నువ్వు ఎట్లా మీ సబ్స్క్రైబర్ చూపించచ్చు కదన్న, చూపించేస్తే. అండ్ 2 days నేను అన్న దగ్గరకు వచ్చిన, నిన్న నా బర్త్డే ఉండే, దానికి కాశీ విశ్వనాథ్ టెంపుల్ లోపలికి పోయి ఆడ అభిషేకం చేసుకొని, రుద్రాభిషేకం చేసుకొని, దాని తర్వాత స్పర్శ దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం, చిన్న గుళ్ళు చూసుకున్నాం. ఇవాళ అదేంది కాలభైరవ ఉంది స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని గంగారతికి పోయి గంగారతి చూసుకున్నాం. అంటే చూసుకోలేదు లేదు, చూసుకున్నట్టే మంచిగా లేదు కొంచెం, అంటే ఫుల్ నీళ్ళు వచ్చినాయి, వరదలు ఉన్నాయి కదా బయట, అది పరిస్థితి. అలా నాకైతే మస్తు అనిపించింది. ఇంకా నీ సబ్స్క్రైబర్కి ఏం చెప్తావు, నీ దగ్గరకు వస్తే నువ్వు ఏంటిది నీ ప్లేస్ ఏం చేస్తావు? మన దగ్గరికి వస్తే కాశీలో ఒక్కటి కూడా మిస్ కాకుండా మొత్తం అన్ని దర్శనాలు అన్ని కంప్లీట్ అయిపోతాయి మనకి. దర్శనాలు, అభిషేకం, రుద్రాభిషేకం, స్పర్శ దర్శనం, ఏదైనా హారతులు కావాలంటే హారతులు. ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా కొంచెం తగ్గిపోతుంది, ఘాట్లన్నీ క్లీన్ చేస్తున్నారు ఒకటి మెల్లిగా. మనకి గంగారతి కూడా కొన్ని రోజుల తర్వాత కింద ఇచ్చేస్తారు, మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి దీపావళి కూడా చాలా బాగుంటుంది. నేను దానికి వస్తాను November 4th 5th November 5th రానికి ట్రై చేస్తాను. వస్తే మంచిగా ఫుల్ చిల్లాగా, అంటే లైటింగ్ క్రేజీ ఉంటుంది కదా. యా గాయస్, నేను వచ్చినప్పుడల్లా అన్న బ్లాగ్లో కనబడతా, బ్లాగ్స్లో. యా బాయ్, చలో అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.